గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. జంబో మిషన్తో ప్రమాదకర భవనాలను కూల్చేస్తున్నారు. మొత్తం 4 అక్రమ నిర్మాణాలను కూల్చనున్నారు. బాహుబలి మిషన్ సహాయంతో ఇతర బిల్డింగులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పక్కనే ఉన్న 5 భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు అధికారులు. గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. జంబో మిషన్తో ప్రమాదకర భవనాలను కూల్చివేస్తున్నారు. మొత్తం 4 అక్రమ నిర్మాణాలను కూల్చనున్నారు. బాహుబలి మిషన్ సహాయంతో ఇతర బిల్డింగులకి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. పక్కనే ఉన్న 5 భవనాల్లో ఉన్నవారిని కూడా అధికారులు ఖాళీ చేయించారు. మరింత సమాచారాన్ని అంజయ్య నగర్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎలా చూడాలి ఈ కూల్చివేతల్ని? ఏమంటున్నారు స్థానికుల అభిప్రాయం ఏంటి? కొద్దిసేపటి క్రితమే కూలిపోయినటువంటి అక్రమ భవన నిర్మాణం తర్వాత ఆ శిథిలాలను తొలగించిన అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్లు మిగతా అక్రమ భవనాలను పక్కనే ఉన్నటువంటి వాటిని కూడా తొలగిస్తామని తెలియజేసిన నేపథ్యంలో పీజీ హాస్టల్ ఒకటి ఉంది. ఆ పీజీ హాస్టల్ని కూల్చివేస్తాము, అది ఖచ్చితంగా 40 గజాల్లోనే 7 అంతస్తులు నిర్మించారంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఆ భవనం కూల్చివేత ప్రక్రియ అనేది మొదలైంది. జంబో మిషన్లను తీసుకొచ్చి ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాం. వోల్వో జంబో మిషన్ సాయంతో ఈ G+7గా ఉన్నటువంటి భవనాన్ని కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. చాలా ఇరుకు, అంటే కొంత కేవలం ఒక 40 నుంచి 50 గజాలు, అంటే ఒక రూము కట్టడానికి కూడా చాలా కష్టంగా మారినటువంటి స్థలంలో ఏకంగా 7 అంతస్తులను నిర్మించారు ఆ భవన యజమాని. ఈ నిర్మాణాన్ని హైడ్రా కమిషనరు అలాగే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది అక్రమ నిర్మాణం, ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా కట్టారు అన్న విషయం గమనించి ఇమీడియట్గా ఆ భవనాన్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ భవనాలను కూల్చివేసేటప్పుడు ఇటు హైడ్రా సిబ్బందికి కావచ్చు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి అతిపెద్ద ఛాలెంజెస్ అనేవి ఎదుర్కోబోతున్నాయి. ఎందుకంటే కూల్చివేస్తున్నటువంటి భవనాలను ఆనుకునే పక్కన గేటెడ్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ కూల్చివేతలో కనీసం ఇప్పటికే అక్రమ నిర్మాణం కూలిపోయిన తర్వాత, నిన్న అంజయ్ నగర్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్పాట్లోని నిర్మాణం కూలిపోయిన తర్వాత పక్కన ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ జయదర్శినిలోకి అపార్ట్మెంట్లోకి డెబ్రీస్ పడడంతో పలువురికి గాయాలయ్యి వాళ్ళని ఆసుపత్రికి తరలించడం జరిగింది. సి బ్లాక్ మొత్తాన్ని వేరే ఇటు వాళ్ళందరినీ వికెట్ చేయించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు తెలియజేశారు. అటువంటి పరిస్థితి ఉండగా ఇప్పుడు మనం చుట్టూ చూస్తే చుట్టూ అంతా కూడా పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసులే నివసిస్తూ ఉన్నారు. వాటిని ఆనుకునే ఈ అక్రమ భవన నిర్మాణానికి సంబంధించి ఆ భవనం కూడా ఉంది. ఒకసారి డ్రోన్ సాయంతో ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. డ్రోన్ సాయంతో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది, ఆ కూల్చివేతకు సహకరిస్తుందా లేదా, ఎంత హైట్లో ఉంటుంది, పరిసర ప్రాంతాల్లో పరిస్థితి అనేది ఎలా ఉంది అనేది అధికారులు డ్రోన్ల సాయంతో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాత ముందు భాగాన్ని కూల్చివేస్తే పరిస్థితి అనేది ఎలా ఉండొచ్చు, ఆ డెబ్రీస్ అనేవి కూలిపోయిన, ఎందుకంటే 7 అంతస్తుల నుంచి కూడా కూల్చుతూ వస్తుంటారు. అక్కడ నుంచి ఆ కింద పడిన తర్వాత ఆ పెద్ద పెద్ద డెబ్రీస్ అనేవి పక్కన అపార్ట్మెంట్లలో పడతాయా, లేకపోతే కింద పడిన తర్వాత జనావాసాల్లోకి వెళ్ళిన తర్వాత అవి మరింత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా అనేది డ్రోన్ల సాయంతో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా కూల్చాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఇప్పటికే ఇప్పుడు ఇక్కడ కూల్చుతున్నటువంటి భవనం ఏదైతే ఉందో ఇది పీజీ హాస్టల్గా వినియోగిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. అందులో ఉన్న విద్యార్థులు అలాగే ఉద్యోగులు వాళ్ళందరినీ బాయ్స్ పీజీ హాస్టల్ అది. అందులో ఉన్న వాళ్ళందరినీ వెకేట్ చేయించడం జరిగింది. వెకేట్ చేయించి ఇవాళ ఉదయమే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే వోల్వో జంబో మిషన్ సాయంతో మొత్తం ఇప్పుడు ఆ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగబోతోంది. కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత మిగతా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఎదురవుతున్నాయి. కొన్ని సవాళ్లు అనేవి ముందు ఉండటంతో వాటన్నిటిని అధిగమిస్తూ కూల్చివేయాల్సినటువంటి సందర్భం అనేది ఉంది. ఇలా ఒక భవనం కాదు, మొత్తం 4 భవనాలు కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం ఒక భవనంతో పాటు మిగతా పక్కనే ఉన్నటువంటి మరొక 3 భవనాలను ఐడెంటిఫై చేశాము. మొత్తం 4 అక్రమ భవన నిర్మాణాలు అనేవి ఉన్నాయి. ఈ అక్రమంగా నిర్మించినటువంటి ఈ 4 నిర్మాణాలను కూడా కూల్చివేస్తామంటూ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇతర గేటెడ్ కమ్యూనిటీల మధ్యలో ఉన్నటువంటి ఈ 4 భవనాలను ఏ రకంగా కూల్చబోతూ ఉన్నారు, ఎంత జాగ్రత్తగా కూలుస్తారు అనేదే ప్రస్తుతం అధికారుల ముందు ఉన్నటువంటి సవాళ్లు. పైగా ఇప్పుడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మరికొద్ది సేపట్లో చీకటి పడబోతోంది. ఇప్పటికే కొన్ని లైట్స్ను కూడా సిద్ధం చేసుకున్నారు. మరి రాత్రంతా కూడా ఈ పనిని చేస్తారా, లేకపోతే మరలా రేపు ఉదయం చేస్తారనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే
ఆ జయదర్శినిలోని ఆ సి బ్లాక్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎందుకంటే ఇప్పటికే ఎఫెక్ట్ అయింది, బెడ్రూమ్లలో డెబ్రీస్ అనేవి ఉన్నాయి, కిచెన్లలోకి డెబ్రీస్ అనేవి వచ్చాయి, మొత్తం శిథిలాలు మొత్తం ఆ అపార్ట్మెంట్లోని కొన్ని బెడ్రూమ్లలోకి ఉన్న నేపథ్యంలో సో వాటన్నిటినీ క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కొంత ఆందోళనకరంగా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి అనేది ఉంది. సో అతి జాగ్రత్తగా ఇక్కడ సిచ్యువేషన్ను మానిటరింగ్ చేస్తూ కొంత క్లియర్ చేయాల్సినటువంటి ఆ పరిస్థితి అనేది ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే ఎవరైతే ఇక్కడ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారో ఓనర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సాజిద్ ఖాన్ని అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి కోసం గాలింపు చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక్కడ అక్రమంగా భవన నిర్మాణాలకు సంబంధించి కనీసం మానిటరింగ్ చేయనటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి, లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ని సస్పెండ్ చేసి అతను అందుబాటులో ఉండాలి, ఆ చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్న నేపథ్యంలోనే తనకి సో ఈ 4 అంతస్తుల భవనాన్ని, ఇప్పుడు 4 బిల్డింగ్లను మొత్తం ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ G+7గా ఉన్నటువంటి బిల్డింగ్తో పాటు మరికొన్ని 3 బిల్డింగులు, మొత్తం 4 బిల్డింగ్లను ఏ రకంగా కోల్చబోతున్నారనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలియనుంది. థ్యాంక్ యూ రత్నకుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.